నాకు పూలంటే పిచ్చి. దట్టు సన్నజాజి పూలు, మల్లెపూలు అంటే ఇంకా చాలా ఇష్టం. కట్టుకుని తలలో పెట్టుకుంటే ఎక్కడ నలిగిపోతాయి అని మాలలు కట్టి దేవుళ్ళకేసి మురిసిపోతూ ఉంటాను అనమాట. అలా దేవుళ్ళకైతే ఒక రోజంతా ఉంటాయి, 2 డేస్ అయినా ఉంటాయి ఫ్రెష్గా ఉంటే. మల్లెపూలు అయిపోతుంది ఇంకా సీజన్ అని నేను ఎటు వీకెండ్ ఎప్పుడైనా సరే మార్కెట్లో అలాగా ఒకేసారి తెప్పించి పెట్టుకుంటాను అనమాట. ఆకుకూరలు, పువ్వులు మా హస్బెండ్ అయినా తీసుకొస్తారు, లేకపోతే మా హెల్పర్కైనా చెప్తాను, తను తీసుకొచ్చేస్తుంది. అన్నీ ఒకేసారి బాగు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. వీక్లీ 3 డేస్ ఆకుకూరలు ఉండేలా చూసుకుంటున్నాను ఈ మధ్య అయితే. ఆకుకూరలు తినడం నాకు కూడా చాలా ఇష్టం అనమాట. బాడీకి చాలామంది ఈ మధ్య ప్రోటీన్ డైట్ అని, లిక్విడ్ డైట్ అని అలా చేస్తుంటారు. బాడీకి కార్బ్స్ కూడా అంతే ఇంపార్టెంటు. అన్నీ తీసుకోవాలి మనం. ఇలా బాల్కనీలో చిన్న కుండీలోనే మా హస్బెండ్ పచ్చిమిరపకాయ మొక్కలు, వంకాయ మొక్కలు వేశారు. ఎందుకో ఏం ఎరువు లేకుండానే బాగా హెల్తీగా వస్తున్నాయి అన్నమాట. పచ్చిమిర్చి, వంకాయ అయితే పోతేసింది. 2, 3 అలా కాస్తున్నాయి. బట్ ఇవి గ్రీన్ మిర్చి బాగా కారం ఉంటాయి. ద్రాక్ష మొక్క దానికి అదే విత్తనం పడిందో మరి వీళ్ళు తిని ఎవరన్నా విత్తనం వేశారో మా ఇంట్లో వాళ్ళు, కానీ మంచిగా అయితే ఎదుగుతుందన్నమాట. మంచి బుషీగా వస్తుంది మనీ ప్లాంట్. ఇది మరువం. ఇంకా నెక్స్ట్ ఈరోజైతే పాలకూర, పెసరపప్పు కర్రీ అయితే చేసేస్తున్నాను నేను ఇండాలియం మెటీరియల్ కూడా వాడతాను. ఎందుకంటే వెనకటి నుంచి మన అమ్మాళ్ళు అందరూ వాడారు కదా. అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అంటే నాకు అంత బాగా అప్డేట్ చేసుకోలేదు నేను. ఇంకా నా కిచెన్లో చూసుకోవాలి. సమ్మర్లో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా 3 డేసో 4 డేసో నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈరోజైతే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.